ఆంధ్రప్రదేశ్ ప్రజలకేమో వీళ్ళు నిర్దేశిస్తారు. మనం ఎక్కడ ఉండాలని వాళ్ళు మనల్ని నిర్దేశిస్తారు. మన మీదేమో వాళ్ళు రాతలు రాస్తారు. వాళ్ళు ఎవరికైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉందా అసలు? ఎవరికైనా సరే వాళ్ళేమో మనం ఎక్కడి నుంచి పరిపాలన చేయాలనేది వాళ్ళు చెప్తా ఉంటారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను అడుగుతా ఉన్నాను, నేను మరి ఇంత బానిసత్వం అవసరమా? మనకి ఇంత బానిస బ్రతుకు నిజంగా మీకు అవసరమా? అచ్చెన్నాయుడు గారు ఇంత బ్రతికి చివరికి మీరు బానిస బ్రతుకుతా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు అక్కడెక్కడ అమరావతిలోనే కార్యాలయాలు ఉండాలని చెప్పి వాళ్ళు అంటా ఉంటే మీరు వాళ్ళకి బాకాలు ఊదుతా ఉన్నారు, వాళ్ళ నిర్ణయానికి మద్దతు పలుకుతా ఉన్నారు, విశాఖపట్నం పనికిరాదని మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ మీకు రాజకీయ అవకాశాలు ఇచ్చి రాజకీయంగా మిమ్మల్ని పెద్ద నాయకులను చేసినటువంటి ఈ ప్రాంతానికి మీరు చేస్తున్నది ఏంటి? నీకే కదా ఇక్కడ ఆస్తులున్నాయి, అచ్చెన్నాయుడు నీకే కదా. విశాఖపట్నంలో రాజధాని వస్తే ఇక్కడ ప్రజలకు మంచే కదా జరుగుతుంది. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, విద్యా అవకాశాలు పెరుగుతాయి. మన ప్రాంత పిల్లలకి ఇక్కడే ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఆస్తులకి విలువ పెరుగుతుంది. అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం ఆనుకొని ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు కదా. మరి నీ కొడుకు అంటే రామ్మోహన్ నాయుడు వారంకి ఒకసారన్నా ఒక లెటర్ రాస్తూ ఉంటాడు కదా విదేశాంగ శాఖకి, ఇదిగో మా వాళ్ళు అరబ్ దేశాల్లో చిక్కుపోయినారు, ఇదిగో మా వాళ్ళు సింగపూర్ మలేషియాలో చిక్కుపోయినారు, ఇదిగో మా వాళ్ళు ఆఫ్రికాలో చిక్కుపోయినారని లెటర్లు రాస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళందరికీ ఇక్కడ మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా. కల్పించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక గొప్ప నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం జరగాల. అలాంటి గొప్ప రాజకీయ నిర్ణయం జరగకుండా మరి ఉత్తరాంధ్ర ఇతర జిల్లాలతో ఎలాగ మన పోటీలో నిలపగలుగుతాం? ఏ మాదిరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర జిల్లాల ప్రజలతో పోటీ పడగలుగుతారు? సాంకేతికంగా ఇండెక్స్ పరంగా ఇతర ప్రాంతాలతో మనం ఎప్పుడు సరితూగలుగుతాం? మనం ఏమనంటే మీరు పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అని అడుగుతారు. నీకు కనబడటం లేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మొదలైనాయి, కళ్ళు కనిపించడం లేదా? మూలపేట పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళు మూసిపోయినాయి. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొదలైనాయి. ఎందుకు మీరు దీన్ని గ్రహించడం లేదు? మీరు మాట్లాడితే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి అనుకుని అంటారు. చంద్రబాబు నాయుడు నిజంగా విజనరీ అని అనుకుందామా? అనుకుందాం, నువ్వు అన్నదే నిజమని అనుకుందాం. మరి నువ్వు అన్నది నిజమైంది ఉంటే మరి విశాఖపట్నం ఇప్పటికే ఐటీ క్యాపిటల్ అయిపోయి ఉండాలి కదా. విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఐటీ SEZ మంజూరు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఐటీ హిల్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. సత్యంకి విప్రోకి స్థలాలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మీరు చేసిందేంటి? మీరు పొడిసిందేంటి? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. అన్ని పెద్ద పెద్ద క్యాంపస్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది, అదాని క్యాంపస్ వస్తుంది, పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, గ్రౌండ్ అవుతా ఉన్నాయి. మీలాగా మేమేమి తప్పుడు ఒప్పందాలు MOUలు ఏం చేసుకోలేదే. వాచ్మెన్లతోనూ ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనూ MOUలు చేసుకోలేదే. ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ బిగ్ షాట్స్ అందరూ వచ్చారు కదా విశాఖపట్నం. అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు వచ్చారు కదా. ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని కళ్ళ ముందు ఉన్నటువంటి అన్నాన్ని లాగేసుకునేటటువంటి